ఊర్లో గడదేవి ఊర్లో 400 కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి వేసుకున్న ఇక్కడ బీసీలు ఒక 20 కుటుంబాలు ఉంటాయి. ఒక కుటుంబానికి 200 జవాలు వేసుకున్నా కానీ మొత్తం 20 కుటుంబాలు 2000 జవాలు 2000 గొర్రెలు కానీ మేకలు కానీ ఈ కొండ చుట్టూరు తిరుగుతూ ఉండాలి. అలాగే మిగతాయి ఒక్కొక్క ఇంటికి 3 బర్రెలు వేసుకున్నా కానీ బుదరాబదరా 1200 1300 బర్రెలు ఈ కొండ చుట్టూ తిరుగుతుండాలి. అలాగే చనంపల్లి ఇదే విధంగా చనంపల్లి కూడా ఈ కొండపైన ఆధారపడింది. బ్యాక్ సైడ్ మంగాపురం ఇది కూడా అలాగే ఉదయం నుంచి చీకటి పడేదాకా ఈ కొండ చుట్టూ తిరుగుతూ జీవాలు ఉండాలి. మీరు కొడతామంటున్నారు, కొడితే వాటికి హాని జరగకుండా ఏముండదుగా. మీరు ఎలా సప్లై చేయాలి? రోడ్డు సప్లై చేయాలి. రోడ్డు సప్లై చేయాలంటే ఊర్లోంచి వెళ్ళాలి. ఎటు సైడ్ దావలేదు. బ్యాక్ సైడ్ పోతే చెరువు, ఫ్రంట్ ముందు సైడ్ పోతే వాగు. ఊర్లోంచి పోవాలి. ఊర్లోంచి పోవాలంటే ఉదయం నుంచి మాటల దాకా బస్సులు తిరిగి మామూలుగా లారీలు అటువంటి తిరిగితే పనికొస్తుందా? ఊరు పనికొస్తాయా? పనికి రాదు. అదొకటి. అలాగే ఇప్పుడు అవకతవకలు ఉన్నాయి. జరిగిపోయింది, దాన్ని వదిలేయండి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఒకసారి మీరు కూడా చూడండి. 300 కిలోమీటర్లు ఉంది, 400 మీటర్లు ఉంది. మీరు కూడా చూడండి. వాళ్ళు రాసినట్టు కాదు. అదేమన్నారు, రోడ్ల నుంచి 1.8 కిలోమీటర్లు ఉందన్నారు. చనంపల్లి 3 కిలోమీటర్లు ఉందన్నారు. వాళ్ళ మాటలు వదిలేయండి. మీరు కూడా విఆర్ఓ ఎంఆర్ఓ ఒకసారి మీరు కూడా చూడండి. వాళ్ళు వస్తే ఉంటుంది, వాళ్ళు ఏం రాకుండా వాళ్ళు వీళ్ళు రాలేదు. అలాగే చెరువు నీరు ఇది కొట్టంగానే అదంతా పాడయ్యి అది పంట పండడానికి కానీ ఉదయం లేచి ఆ నీళ్లు తాగడానికి కానీ ఏ పనికిరావు. అందుకని మీరు దృష్టిలో ఉంచుకొని జేసీ గారి కలెక్టర్ గారికి ఏమంటాము అనగా ఈ కొండ జోలికి రాకుండా చూడాల్సింది కోరుతున్నాం.